మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఈ వీడియోలో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ గురించి నేర్చుకుందాం. లిమిట్ కంపారిజన్ టెస్ట్. లెట్ సిగ్మా un and sigma vn be two series of positive terms such that limit un by vn equal to L belongs to R. A. If L not equal to 0, then the series sigma un comma sigma vn converge or diverge together. B. If L equal to 0 and if sigma un convergent, then sigma vn convergent. ఇక్కడ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుంది అంటే సిగ్మా యుఎన్ సిగ్మా విఎన్ అనేవి రెండు పాజిటివ్ సిరీస్లై ఉండాలి. మరలా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్ వాల్యూ ఎల్ అనుకుంటే ఆ ఎల్ వాల్యూ రియల్ నెంబర్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ లిమిట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే గనక సిగ్మా యుఎన్కే సిగ్మా విఎన్కే ఒకే టైప్ నేచర్ ఉండాలి. సిగ్మా యుఎన్ సిగ్మా విఎన్ బోత్ హ్యావ్ సేమ్ నేచర్. అంటే దాని అర్థం ఏంటి? సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అవ్వాలి. అదేవిధంగా సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా యుఎన్ కూడా కన్వర్జెంట్ అవ్వాలి. మరలా సిగ్మా యుఎన్ అనేది డైవర్జెంట్ అయితే సిగ్మా విఎన్ అనేది కూడా డైవర్జెంట్ అవ్వాలి. అదేవిధంగా సిగ్మా విఎన్ అనేది డైవర్జెంట్ అయితే సిగ్మా యుఎన్ కూడా డైవర్జెంట్ అవ్వాలి. అంటే రెండిటికి ఒకే టైప్ ఆఫ్ నేచర్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ ఎల్ ఈక్వల్ టు 0, లిమిట్ అనేది ఒకవేళ 0 వస్తే కనుక విఎన్ కన్వర్జెంట్, ఈ విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే యుఎన్ కూడా కన్వర్జెంట్ అవ్వాలి. ప్రూఫ్. ఇక్కడ ఇచ్చినటువంటి రెండు సిరీస్లు పాజిటివ్ సిరీస్లు కాబట్టి దాని మీనింగ్ రాద్దాం ఒకసారి. అంటే యుఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అదేవిధంగా విఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే యుఎన్ అనేది పాజిటివ్, విఎన్ పాజిటివ్, మరి యుఎన్ బై విఎన్ కూడా పాజిటివ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ యుఎన్ బై విఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాయొచ్చు. మరి పాజిటివ్ టర్మ్స్కి లిమిట్ కడితే 0 కావచ్చు, పాజిటివ్ కావచ్చు, కాబట్టి లిమిట్ ఆఫ్ యుఎన్ బై విఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇక్కడ లిమిట్ వాల్యూ ఎల్ అనుకున్నాం కాబట్టి దట్ ఇంప్లైస్ లిమిట్ un by vn equal to L greater than or equal to 0 for all n belongs to capital N అని రాయొచ్చు. అంటే లిమిట్ ఆఫ్ un by vn అనేది నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా ఏమవ్వాలి? L అనేది గ్రేటర్ దాన్ 0 కావాలి. ఫస్ట్ లెట్ L నాట్ ఈక్వల్ టు 0. మరి L నాట్ ఈక్వల్ టు 0 అనుకుంటే లిమిట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి లిమిట్ అనేది పాజిటివ్ కావాలి. లిమిట్ un బై విఎన్ ఈక్వల్ టు ఎల్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. దీని మీ లిమిట్ డెఫినేషన్ ఉపయోగిస్తే ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మోడ్ un బై విఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ మోడ్ x లెస్ దాన్ ఏ కింద ఉంటే దాన్ని ఏమని రాయొచ్చు? మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ అని రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ దట్ ఇంప్లైస్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యుఎన్ బై విఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. మరి ఎల్ని యాడ్ చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యుఎన్ బై విఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. దట్ ఇంప్లైస్ దీన్నేమో K1 అని దీన్ని K2 అని తీసుకుంటే K1 లెస్ దాన్ UN బై విఎన్ లెస్ దాన్ K2 వేర్ K1 అంటే ఇక్కడ L మైనస్ ఎప్సిలాన్, మరి K2 అంటే L ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. దట్ ఇంప్లైస్
విఎన్ ఎట్టి మల్టిప్లై చేస్తే k1 ఇంటూ విఎన్ లెస్ దాన్ యుఎన్ లెస్ దాన్ k2 ఇంటూ విఎన్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ప్రతి స్టెప్కి కూడా ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని రాయొచ్చు. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే సಮೇషన్ యుఎన్ కన్వర్జెంట్ అయితే సಮೇషన్ విఎన్ కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా సಮೇషన్ విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే సಮೇషన్ యుఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా సಮೇషన్ యుఎన్ అనేది డైవర్జెంట్ అయితే సಮೇషన్ విఎన్ అనేది డైవర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా సಮೇషన్ విఎన్ అనేది డైవర్జెంట్ అయితే సಮೇషన్ యుఎన్ అనేది డైవర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కేసులు వస్తాయి అంటే 4 కేసులు వస్తాయి. ఫస్ట్ కేసులో ఏం ప్రూవ్ చేద్దామంటే సಮೇషన్ యుఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుందని తీసుకుందాం, సಮೇషన్ విఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అని ప్రూవ్ చేద్దాం. కేస్ 1, లెట్ సಮೇషన్ యుఎన్ బి కన్వర్జెంట్. ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ని తీసుకుంటే ఈ ఫస్ట్ పార్ట్లో ఏముంది, k1 ఇంటూ విఎన్ లెస్ దాన్ యుఎన్ అని ఉంది. కన్సిడర్ k1 ఇంటూ విఎన్ లెస్ దాన్ యుఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. మరలా దీన్ని ఏమని రాయొచ్చు, దట్ ఇంప్లైస్ విఎన్ లెస్ దాన్ 1/k1 ఇంటూ యుఎన్ అని రాయొచ్చు, ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని రాయొచ్చు. మరలా దీన్ని విఎన్ లెస్ దాన్ k ఇంటూ యుఎన్ అని రాయొచ్చు, ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, వేర్ k అంటే ఇక్కడ అర్థం ఏంటి, k ఈక్వల్ టు 1/k1 అని. మరి యుఎన్ అనేది కన్వర్జెంట్ అయితే అంటే పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అయింది. ఇక్కడ యుఎన్ అనేది కన్వర్జెంట్ అయితే అంటే ఇక్కడ పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అవుతున్నప్పుడు లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ నుంచి పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అవుతున్నప్పుడు చిన్న సిరీస్ కూడా కన్వర్జెంట్ అవ్వాలి. అంటే యుఎన్ ఇక్కడ కన్వర్జెంట్ అయింది కాబట్టి విఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. బై కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ సిగ్మా విఎన్ కన్వర్జెంట్. అదేవిధంగా కేస్ 2 చూద్దాం. కేస్ 2లో విఎన్ కన్వర్జెంట్ అని తీసుకుందాం. లెట్ సిగ్మా విఎన్ బి కన్వర్జెంట్. మరి విఎన్ అనేది కన్వర్జెంట్ అని తీసుకుంటే ఈ సెకండ్ పార్ట్ని తీసుకుందాం. కన్సిడర్ యుఎన్ లెస్ దాన్ k2 ఇంటూ విఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ బై కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ను ఉపయోగిస్తే పెద్ద సిరీస్ విఎన్ కన్వర్జెంట్ అయినప్పుడు చిన్న సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. బై కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ది ఫస్ట్ టైప్ నుంచి సిగ్మా యుఎన్ కన్వర్జెంట్. కేస్ 3 ఏం తీసుకుందామంటే యుఎన్ అనేది డైవర్జెంట్ అని తీసుకుందాం. కేస్ 3 లెట్ యుఎన్ బి డైవర్జెంట్. మరి సేమ్ ఇదే కండిషన్, కన్సిడర్ యుఎన్ లెస్ దాన్ k2 ఇంటూ విఎన్ అని తీసుకుందాం, ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని తీసుకుందాం. ఇక్కడ యుఎన్ అనేది డైవర్జెంట్ అవుతుంది అంటే చిన్న సిరీస్ డైవర్జెంట్ అవుతుంది. మరి చిన్న సిరీస్ డైవర్జెంట్ అవుతున్నప్పుడు పెద్ద సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సేమ్ బై కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ను ఉపయోగిస్తే పెద్ద సిరీస్ విఎన్ అనేది కూడా డైవర్జెంట్ అవుతుంది. కేస్ 4లో ఏం తీసుకుందాం అంటే లెట్ సిగ్మా విఎన్ బి డైవర్జెంట్ అని తీసుకుందాం. మరి విఎన్ అనేది డైవర్జెంట్ అయితే ఇక్కడ కేస్ 1లో ఏ విధంగా తీసుకుందాం, మనం k1 ఇంటూ విఎన్ లెస్ దాన్ యుఎన్ అని తీసుకుందాం, ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ సేమ్ దట్ ఇంప్లైస్ విఎన్ లెస్ దాన్ 1/k1 ఇంటూ యుఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ విఎన్ లెస్ దాన్ k ఇంటూ యుఎన్ అని వచ్చింది. ఇక్కడ చిన్న సిరీస్ డైవర్జెంట్ అవుతున్నప్పుడు పెద్ద సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ విఎన్ అనేది డైవర్జెంట్ అని తీసుకున్నాం కాబట్టి యుఎన్ అనేది కూడా డైవర్జెంట్ అవుతుంది. కేస్ 4 లెట్ సిగ్మా విఎన్ బి డైవర్జెంట్. మరి ఫస్ట్ పార్ట్ని తీసుకుంటే కన్సిడర్ k1 ఇంటూ విఎన్ లెస్ దాన్ యుఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. దీన్ని ఏమని రాయొచ్చు, దట్ ఇంప్లైస్ విఎన్
లెస్ దాన్ 1/k1 ఇంటూ un అని రాయొచ్చు ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీన్ని మరలా దట్ ఇంప్లైస్ vn లెస్ దాన్ సమ్ k ఇంటూ un అని రాయొచ్చు ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. ఇక్కడ k అంటే ఏంటి, వేర్ k ఈక్వల్ టు 1/k1. మరి ఇక్కడ చిన్న సిరీస్ డైవర్జెంట్ అవుతున్నప్పుడు పెద్ద సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ vn అనేది డైవర్జెంట్ కాబట్టి కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ను ఉపయోగిస్తే సిగ్మా un అనేది డైవర్జెంట్ అవుతుంది. ఇప్పుడు బి పార్ట్ని చూద్దాం. ఈ లిమిట్ అనేది l అనేది ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు సమేషన్ vn కన్వర్జెంట్ అయితే సమేషన్ un అనేది కూడా కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. లెట్ l ఈక్వల్ టు 0. l ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు l అంటే లిమిట్ వాల్యూ కాబట్టి లిమిట్ వాల్యూ అనేది 0 అవుతుంది. దెన్ లిమిట్ ఆఫ్ un బై vn ఈక్వల్ టు l ఈక్వల్ టు 0. మరి లిమిట్ 0 అయితే బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ నుంచి ఏం రాయొచ్చు, గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మోడ్ un బై vn మైనస్ l ప్లేస్ లో 0 రాస్తున్నాను, లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. దీన్ని మరలా ఏం రాయొచ్చు, మోడ్ un బై vn లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. un బై vn అనేది పాజిటివ్ కాబట్టి ఖచ్చితంగా un బై vn అనేది 0 కన్నా ఎక్కువ అవుతుంది. అంటే 0 లెస్ దాన్ un బై vn లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. vn తో మల్టిప్లై చేస్తే 0 లెస్ దాన్ ఎప్సిలాన్ ఇంటూ vn ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. మరి ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ తీసుకుంటే un లెస్ దాన్ ఎప్సిలాన్ ఇంటూ vn అని కనబడుతుంది. ఇక్కడ vn అనేది కన్వర్జెంట్ అయితే un అనేది కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. బై కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ను ఉపయోగిస్తే un అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద సిరీస్ కన్వర్జెంట్ అవుతున్నప్పుడు చిన్న సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. కంపారిజన్ టెస్ట్ ఆఫ్ ఫస్ట్ టైప్ నుంచి సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్.